ప్రవీణ్ అనే అల్బన్ లంజా కొడుకు మా ప్రవక్త గురించి, మా ఇస్లాం ధర్మం గురించి మాట్లాడాడు. ఖచ్చితంగా ఆ లంజా కొడుకు చేత కానీ క్షమాపణ కానీ మీరు చెప్పకపోతే మీకు చెప్తున్నా, ఒక్క వారం లోపల అనవసరంగా మా ధర్మం నుంచి, మా ప్రవక్త గురించి చెడుగా మాట్లాడిన ఈ బజారీ లంజా కొడుకు చేత మీరు కానీ క్షమాపణ చెప్పించుకోకపోతే ఖచ్చితంగా మీరు దాని తర్వాత జరిగే పరిణామాలకు మీ క్రైస్తవుల బాధ్యులు. तुम्हें इस्लाम कबूल है या नहीं? कबूल है या नहीं? कबूल है। अगर तुम्हें इस्लाम कबूल है तो ठीक है, कहो इस्लाम जिंदाबाद। इस्लाम जिंदाबाद। कहो पाकिस्तान जिंदाबाद। पाकिस्तान जिंदाबाद। अब बोलो हिंदुस्तान मुर्दाबाद। अशरफ अली, अशरफ अली, अशरफ अली, अशरफ अली। आपका पाकिस्तान जिंदाबाद है, इसे हमें कोई इतराज नहीं, लेकिन हमारा हिंदुस्तान जिंदाबाद था, जिंदाबाद है और जिंदाबाद रहेगा। हिंदुस्तान जिंदाबाद। अगर मैं अपने बीवी बच्चों के लिए सर झुका सकता हूं तो मैं सबके सर काट भी सकता हूं। ప్రవీణ్ పగడాల గారికి ప్రాణహాని ఉన్నట్లుగా, ఆయనని అంటే ఇబ్బంది పెడుతూ కొన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి అన్నట్లుగా కూడా ఇందాక ఒక సోదరుడు చెప్పారు కదా. నిజంగా ఏంటి, ఎవరి దగ్గర నుంచి ఆయనకి ఫోన్ కాల్స్ వచ్చాయి, బెదిరింపు కాల్స్ వచ్చాయి అంటే ఏం చెప్తారు? ఇన్ఫర్మేషన్ ని సోదరులు పగడాల గారు 31 జనవరి రోజున డాక్టర్ ప్రవీణ్ పగడాల గారే పోస్ట్ చేశారండి. గౌరవ్ షమీ భాయ్ గారికి అలాగే యాంకర్ మహాశయానికి మీరు కోరిన బహిరంగ క్షమాపణ రేపటిలోకి ఇచ్చేస్తాను. నన్ను క్షమించండి, హింసించకండి, నాపై జిహాద్ ప్రకటించకండి, మీ షరియా నాపై ప్రయోగించి చిత్రవద చేయకండి. తెలుగు రాష్ట్రాల యావత్ ప్రజానీకమా అన్న బైక్ మీద డ్రైవ్ చేసుకుంటూ వచ్చి యాక్సిడెంట్ లో చనిపోయాడు అన్నట్టుగా ఏమైనా ఉందా? అలాంటి కథలు, కల్పితాలు ఏమైనా పోలీసు వారు సమాజానికి చూపించి నమ్మించాలని చూసారా? ఒక్కసారి మనసు పెట్టండి. పోలీసు వారు చేస్తున్న డ్రామా, హై డ్రామా, అబ్బో అంతా ఇంతా కాదు. ఇప్పుడు పోస్ట్ మార్టం జరుగుతుంది, ఇంకా రిపోర్ట్ రాలా. కానీ మనకున్న అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారంగా ప్రవీణ్ పగడాల గారికి అసలు తాగే అలవాటు లేదు. Praise the Lord. I am Jessica Pagadala. I pray that everyone, including those in the media, can understand the pain we are experiencing. During this time, I ask for peace and space for my family to grieve and heal. I urge all the Christians to live in harmony, spreading love, kindness, and peace as we are called to do. I encourage everyone to focus on their ministry, not on external distraction, but on building lives. I request your cooperation during this investigation. Government was quick to order complete investigation, and we are gratefully thankful. We believe in the government investigation, and I urge, please do not disturb the religious harmony. దయచేసి చెప్తున్నాను, ఏ క్రైస్తవ పాస్టర్ కూడా మందు తాగడు. కానీ పోస్ట్ మార్టంలో ఈయన మందు తాగి బండి డ్రైవ్ చేయడం వల్లే కింద పడిపోయాడు అన్న రిపోర్ట్ రాబోతుందని ముందుగానే విషయం వార్త హల్చల్ చేస్తా ఉంది. ఒకవేళ నేను పోస్ట్ మార్టం కాకముందే చెప్తున్నాను, అలాంటి రిపోర్టే వచ్చిందా, తప్పుడు రిపోర్ట్ ని బయటకు తీసుకొచ్చారు అని నమ్మాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ మార్టంలో ఆయన మందు తాగి డ్రైవ్ చేశాడు, అందుకే కింద పడిపోయాడు అంటే మాకున్న సమాచారం ఏంటంటే, ఆ మనిషిని ఎవరైతే చంపారని మనం భావిస్తున్నామో చావు బతుకుల్లో ఉన్నప్పుడు అతనికి మందు తాగించారు అన్నది కూడా చాలా విస్తృతంగా స్ప్రెడ్ అవుతున్నటువంటి వార్త. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని పక్కదారి పట్టించి మనల్ని గొర్రెలను చేయాలని చూస్తే మాత్రం చూసుకుంటూ ఊరుకునేది లేదు. ఒకవేళ ఇంత జరిగిన తర్వాత స్పష్టంగా అది మర్డర్ అని చూసిన తర్వాత కూడా ఇది
యాక్సిడెంటే అన్నారు అంటే మాత్రం ఎవరెవరికి ఎంతెంత సంచులు ముట్టాయో లెక్క తెలిసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు. అక్కడ జస్ట్ మిస్ లారీ కింద పడిపోయాడు. అదృష్టం కొద్దీ లారీ వెనక చక్రాల కింద నలిగిపోయే పరిస్థితిని తప్పించుకున్నాడు. వెంటనే బస్ డ్రైవర్ కూడా అటు తిప్పేశాడు. బస్ డ్రైవర్ అలర్ట్గా లేకపోయినా అయిపోయాడు అక్కడే. ఒక డూప్ అంత రిస్క్ చేస్తాడు ఎవడన్నా? లారీ కిందను బస్ కింద పడే స్టెంట్లు వేస్తాడు ఎవడన్నా? ఏం ఈ పిచ్చెక్కిందంటారా మీకు? అసలు మొత్తం దొబ్బేసింది, చిప్పు మొత్తం దొబ్బేసిందా? మొత్తం సైకిల్గా మారిపోయారంటారా? ఫస్ట్ డే ఏం మాట్లాడారో వాళ్ళు చూపిస్తున్నా. అక్కడ ఒక ప్రార్థన చేసే గుంపు ఉంది, ప్రార్థన చేసే గుంపులు ఉన్నాయి, యుద్ధం చేసే గుంపులు కూడా ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ విషయంలో క్రైస్తవులు చేతగాని వాడు కాదని నిరూపిస్తాం. ఎంతవరకైనా తెగించడానికి రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే మీ ప్లాన్ ఏంటి? మేము ఒక్కసారి కన్నెర చేస్తే కబడ్దార్ మీరెక్కడుంటారో ఆలోచన చేయండి. ఒక్క క్షణం బైబుల్ పక్కన పెడితే కొత్తగిల్లా కొడకల్లారా వాళ్ళకి కాదు, మూర్ఖులం. తెలుసు, మాతో పెట్టుకోవద్దు. రౌడీజం, గోండాయిజం అన్నిటిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళం. మా క్రైస్తవానికి మంచి జరగకపోతే, ప్రవీణ్ గారికి న్యాయం జరగకపోతే ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది తండ్రులకు రోగాలు వస్తే వాళ్ళ పూర్వజన్మ కర్మ కాబట్టి వాళ్ళని తీసుకుని శ్మశానంలో ఇడిచిపెట్టరండి అని చెప్పలేదా? అది వాళ్ళ కర్మ ఫలితం వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి జరామరణం. జరా అంటే ఏంటి? వృద్ధాప్యం. వృద్ధాప్యం అన్నది వారి కర్మ ఫలితము. వారిని అలా ఇడిచిపెట్టరండి, వాళ్ళ శోక సముద్రంలో మునగనివ్వండి అని చెప్తే కదా బుద్ధుడు బయటకు వచ్చింది. మీకు చెబుతున్నాను, 100% ప్రవీణ్ పగడాల గారిని ఉద్దేశపూర్వకంగా విజయవాడకు నటించి, నమ్మించి, రప్పించి చంపేశారు. ముందుగా నటించారు, నమ్మించారు, మా దగ్గరికి మీరు రావాలి అని అంటూ బ్రతిమిలాడారు, రప్పించారు, స్కెచ్ వేసి చంపేశారు. అందరికీ నమస్తే, నేను మీ వెంకట్. ప్రేక్షకులు, మన నత్తోడు, అదేనండి నత్తి పాస్టర్ విజయ్ కుమార్, ఈ పంది, కొవ్వెక్కిన పంది మీడియాలో క్రైస్తవ గొర్రెల్ని రెచ్చగొట్టట్లేదు అని ఎలా సిగ్గు లేకుండా చెప్తున్నాడో వీడు విందాం. వీనికి ఒళ్ళంతా హిందూ ద్వేషం. కరుణాకర్ మీద, లలిత్ కుమార్ మీద చాలా ద్వేషం ఉందన్నమాట. వీనికి పీకడానికి ఏమి కాదు కాబట్టి అమాయకులైన క్రైస్తవులను రెచ్చగొట్టి ప్రభుత్వాల మీద, హిందువుల మీద దాడి చేపించాలనేది వీరి ప్లాన్. సో వీడు ఏం పలుకుతున్నాడో చూసి మనం ఎన్కౌంటర్ చేసేద్దాం. రారా పొట్టబిడమకాయ, ఒరే పంది, ఒరే ఒళ్ళంతా కొవ్వు పెంచుకున్న, దశమ భాగాలు తిని ఒళ్ళంతా తల నుండి కాళ్ళ గోళ్ళ వరకు కొవ్వు నిండిన నత్తి పకోడీ దా. తొండకు విగ్గు పెట్టినట్టుగా ఉన్నా. ఈ లంచా కొడుకు ఎవరు? ఈ లంచా కొడుకుని ఎవరు కూర్చోబెడితే దెంగ కూర్చో. ఇప్పటికీ క్రైస్తవ్యంలో కొంతమంది కానీ, హైందవ సమాజంలో ఉన్న కొంతమంది కానీ, ఇంకా పెద్దలు అనబడిన వారు కొంతమంది కానీ ముఖ్యంగా నాకు కాల్ చేసి, ఎందుకయ్యా ఇంకా రచ్చ చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీకి లేని బాధ మీకేంటి, వాళ్ళ ఆవిడ జెసికా గారు ఆమె ఏం చెప్పింది, ఇది ఎంతటితో వదిలేయమన్నది కదా, మీరేంటి రచ్చ చేస్తారు, మీరెందుకు ఇలా మత కలహాలు రేపుతున్నారు, మీరెందుకు సమాజాన్ని రెచ్చగొడుతున్నారు, ప్రశాంతంగా ఉండనివ్వరా మమ్మల్ని, ఎందుకు వీడియోలు పెడుతున్నారు,
పోలీసు వారు దర్యాప్తు చేస్తారన్నారు కదా, పోలీసు వారి మీద నమ్మకం లేదా? ఎందుకు మీ ఇష్టానుసారంగా మీరు విశ్లేషణలు చేస్తున్నారు? మీరు డిటెక్టివ్లా, మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లా, మిమ్మల్ని పెట్టాలి ఇన్వెస్టిగేషన్లో, అసలు బుద్ధి జ్ఞానం ఉందా అంటూ కొంతమంది మహాసేన రాజేష్ లాంటి వాడు వేసిన చిచ్చుకు బలై అతని ఆలోచనలకు అతని మాటలకు తలొగ్గిన బానిస అనకూడదు, ఈ బానిసలు మాకు కాల్ చేస్తున్నారు. మేము సమాజాన్ని రేపుతున్నామా? క్రైస్తవ సమాజాన్ని రెచ్చగొడుతున్నామా? నేను రెచ్చగొడుతున్నానా? ఏమ్రా నత్తోడా, మళ్ళీ నువ్వు చెప్పింది నీకే గుర్తులేదురా? మళ్ళా క్రైస్తవ సమాజాన్ని రెచ్చగొడుతున్నారు కదరా. ఆంధ్ర తెలంగాణ కలిసి 2-3 లక్షల మంది పాస్టర్లు ఉన్నారు కదా, మీ పాస్టర్లు పీక్ చూపించండి. ఏం పీక్తారు? మీ పాస్టర్లు అందరూ ఒక జగకి వచ్చేసి పోరాడరా. అమాయక క్రైస్తవ గొర్రెలనే కదరా మీరు రెచ్చగొట్టేది. మీరు వాళ్ళతోనే దశంభాగాలు తిని కొవ్వు పెంచుకొని మళ్ళీ వాళ్ళనే రెచ్చగొట్టి దాడులు చేయడానికి ప్రేరేపిస్తున్నారు కదరా. నువ్వు చెప్పావు కదరా, చూస్తా వీడియో. అన్న బైక్ మీద డ్రైవ్ చేసుకుంటూ వచ్చి యాక్సిడెంట్లో చనిపోయాడు అన్నట్టుగా ఏమైనా ఉందా? అలాంటి కథలు కల్పితాలు ఏమైనా పోలీసు వారు సమాజానికి చూపించి నమ్మించాలని చూసారా? ఒక్కసారి మనసు పెట్టండి. పోలీసు వారు చేస్తున్న డ్రామా, హై డ్రామా, అబ్బో అంతా ఇంత కాదు. మళ్ళీ ఏమంటున్నారో ఇక్కడ? ఎవరా నత్తి పకోడిగా రే నత్తోడా, ఏమన్నావు ఇక్కడ? మళ్ళా ప్రవీణ్ గారిది యాక్సిడెంట్ అని నమ్మించాలని పోలీసు వాళ్ళు చేస్తున్న డ్రామా, హై డ్రామా అంటున్నావు కదరా సాలే. మళ్ళీ ఇది క్రైస్తవులను రెచ్చగొట్టలేదు కదరా లచ్చా కొడక. మళ్ళీ అది యాక్సిడెంట్ కాదు, హత్య అనికేసి నీకు ఎలా తెలుసురా? నువ్వు ఎలా ప్రూవ్ చేస్తావు? నీతో ఆధారాలు ఉన్నాయా, సాక్ష్యాలు ఉన్నాయా? వాళ్ళు ఉంటే పోలీస్ స్టేషన్కి పోయి వెళ్ళికేసి సహకరించు కదా వాళ్ళకి. నీతో ఉన్న సాక్ష్యాధారాలు చూపించి కోర్టుకి సాక్ష్యాధారాలు చూపించు కదా. అది చూపించకుండా నీ కల్పిత పాత్రలు చెప్పుకేసి కొడక వాళ్ళ మందిని రెచ్చగొట్టాడు కాదు అది లుచ్చా నా కొడక. మత కలహాలు రేపుతున్నానా? మత విద్వేషాలకు తావిస్తున్నానా? దీని న్యూస్ టీవీ మీడియా వేదికగా, శాటిలైట్ న్యూస్ మీడియా వేదికగా, యూట్యూబ్ ఛానల్ వేదికగా మాలాంటి వారిని సమాజానికి చెడ్డగా చిత్రీకరించాలని చూసిన వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రశాంతంగా సమాధి కార్యక్రమం ముగిసి పోలీసు వారు దర్యాప్తు కొరకు, పోస్ట్ మార్టం రిపోర్ట్ కొరకు ఎదురు చూస్తున్న మమ్ములను రేపింది ఎవడరా? నన్ను ప్రశ్నిస్తున్న వారందరూ నేను అడుగుతున్నాను. మాలో మంట పుట్టించింది ఎవడరా? క్రైస్తవ సమాజాన్ని గలిబిలికి గురి చేసింది ఎవడరా? క్రైస్తవ సమాజంలో గందరగోళం సృష్టించింది ఎవడరా? క్రైస్తవ సమాజంలో ఇంతటి వేదనకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి కారణం ఎవరు? ఈ టీవీ మీడియా కదా. ఈ టీవీ ఏంట్రా మీ క్రైస్తవ సమాజాన్ని గందరగోళానికి గురి చేశాడా? ఎవడు చేశాడరా? ఎవరా లుచ్చా కొడక? నువ్వు ఏం మాట్లాడుతున్నావురా గాడిద కొడక? అరే ప్రవీణ్ గడ హత్య అయిందా, మా యాక్సిడెంట్ అయిందా, దాని గురించి కదరా నువ్వు మాట్లాడాలి. ఎవరు చెప్పారా? మీ క్రైస్తవుల్ని గందరగోళంగా ఎవరు లేపాడరా? మీడియా వాళ్ళ? ఏం చేశారా మీడియా వాళ్ళు? నా కొడకల్లారా, మీకు పోలీసుల మీద నమ్మకం లేదు, ప్రభుత్వం మీద నమ్మకం లేదు, జనాల మీద నమ్మకం లేదు. మీరే ఏదో ఒక కల్పిత పాత్ర చెప్పుకేసి అరే లుచ్చా గాడిద కొడక నిన్ను నడుతున్నారు నా నత్తోడా. మళ్ళీ నువ్వు అది హత్య అని నీకు కన్ఫామ్గా ఉంటే మళ్ళీ వచ్చి నిరూపించు కదరా కోర్టులో వచ్చి. అది చేత కాదు కొడక నీకు. మీడియాలో కూర్చొని ఎందుకు అరుస్తున్నావు? యూట్యూబ్లో కూర్చొని ఎందుకు అరుస్తున్నావు? అరవకూడదు కదా. అది హత్యనే అనికేసి పోలీసులు చేస్తున్న డ్రామా, హై డ్రామా అంటున్నావు కదరా. అంటే పోలీసులు డ్రామా చేస్తారా, హై డ్రామా చేస్తారా? అది నీకు తెలుసా? డ్రామా అన్నప్పుడు నీతో ఉన్న సత్యం ఏంటో అది చూపించాలి కదరా కోర్టుకి, పోలీస్ స్టేషన్కి. ఏమంటారు ప్రేక్షకులు? ఈ లుచ్చా కొడుకు అది చేయకుండా క్రైస్తవ సమాజాన్ని, క్రైస్తవ ప్రజల్ని అనుమానాలకి ఆ దారి తీసి రెచ్చగొట్టడం పని చేసి నా కొడుకు మళ్ళా ఏం చేయట్లేదు అంటున్నాడు. దొంగ నా కొడుకు. ఇలాంటి పాస్టర్లు లుచ్చాగాళ్ళని ఈ దేశం నుండి తరిమి కొట్టాల్సిందే ప్రేక్షకులు. వీళ్ళు మన భారతదేశ శత్రువులు, వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ సంతానము. మాట్లాడుకున్న కుక్కల్లా మురుగుతున్న మతోన్మాదులు కాదా చెప్పండి. ఇది ప్రమాదమో కాదో పోలీసు వారు నిర్ధారించకుండానే ఇది ప్రమాదము అన్న ఒక్కలా మరుగుతున్న మహాసేన రాజేష్ కాదా? మహాసేన రాజేష్ ఎవడు చెప్పాడు నీకు ఇది ప్రమాదం అని? పోలీసు వారు చెప్పే వరకు నువ్వు మాట్లాడడానికి నీకు ఎవడిచ్చాడు హక్కు ఇది ప్రమాదం అని చెప్పడానికి?
ఈ ప్రశ్న నిన్ను నువ్వు అడుక్కోవాలి రమలా. పోలీసులు నిర్ధారించి వెల్లడించే వరకు యూట్యూబ్లో నువ్వు ఎలా అన్నావురా? పోలీసులకి అన్నావు కదరా, పోలీసులు చేసిన డ్రామా ఇది యాక్సిడెంట్ అని నిరూపించాలని పోలీసులు చేస్తున్న డ్రామా హై డ్రామా అని నువ్వే చెప్పావు కదరా. యూట్యూబ్లో నువ్వే చెప్పావు కదరా. మళ్ళా పోలీసులు ఇంకా నిర్ధారించే రిపోర్ట్ చెప్పే వరకు చెప్పకముందే యూట్యూబ్లో నువ్వే కదరా చెప్పింది. ఇది హత్యనే, ముమ్మాటికి హత్యనే నువ్వెలా చెప్పావురా మళ్ళీ ఇచ్చా కొడక? నీకెవడు ఇచ్చాడా రైట్స్? గాడిద నా కొడక. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. వారు చెప్పిన దానికి తలగ్గుతాం. మా అనుమానాలు తీరకపోతే కోర్టుకు వెళ్తాం, సుప్రీం కోర్టుకు వెళ్తాం, గ్లోబల్ కోర్టుకు వెళ్తాం, అంతర్జాతీయ కోర్టుకు వెళ్తాం. మా అనుమానాలు నివృత్తి అవ్వకపోతే. కానీ రాష్ట్రంలో మాత్రం ప్రశాంతమైన వాతావరణం కొరకు మేమంతా ప్రభుత్వానికి సహకరిస్తాం. క్రైస్తవ సమాజానికి పిలుపునిస్తాం. శాంతియుతంగా ఉండండి అని పెద్దలైన వారు పిలుపునిస్తారు. ఈలోపు మహాసేన రాజేష్ నువ్వెవడు మమ్మల్ని నిందించడానికి, మమ్మల్ని దోషులుగా చిత్రీకరించడానికి? నువ్వెవడు? ఈ సంగతి గురించి డే 1 నుంచి మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది ఎవరు? నీకెవడిచ్చాడు డే 1 నుంచి ప్రవీణ్ పగడాల గారి గురించి మాట్లాడే హక్కు? ప్రభుత్వం. ఒరే గాడిద కొడక, ఏం రా పొద్దున్న తాగొచ్చి మాట్లాడుతున్నావా? ప్రవీణ్ గురించి మాట్లాడడానికి మహాసేన రాజేష్కి హక్కు ఎవడు ఇవ్వాలరా? ఎవడిస్తే హక్కు? ఎవడు హక్కు ఇస్తే మాట్లాడాలరా? అంటే ఎవడు హక్కు ఇస్తే నీకెవడు ఇచ్చాడు హక్కు మాట్లాడడానికి? యూట్యూబ్లో ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడడానికి హక్కు నీకెవడు ఇచ్చాడరా? ఇప్పుడు నేను కూడా మాట్లాడుతున్నాను రా యూట్యూబ్లో, నాకెవడు ఇచ్చాడు హక్కు? రాజ్యాంగం ఇచ్చింది కదా హక్కు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనికిసి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనికిసి, అది కూడా తెలియదు నా కొడుకుకి. మరి నీకెవడు ఇచ్చాడు రా? మరి వాడు ఎవడు? అజయ్ బాబునికి ఎవడు ఇచ్చాడు రా మళ్ళీ మాట్లాడడానికి? పోలీసులు చెప్పే వరకు వానికి ఎవడు ఇచ్చాడు రా? ఇది ముమ్మాటికి హత్య అని. ఎవరా లుచ్చాగా? నీకెవడిచ్చాడు రా మళ్ళీ హక్కు మాట్లాడడానికి? నువ్వు కూడా మాట్లాడకూడదు కదా లుచ్చా నా కొడుక. సో ప్రేక్షకులు, ఇదండి ఈ నా కొడుకుల అనివారం పాస్టర్లది. ఈ నా కొడుకులకు బుర్ర ఉండదు. ఇప్పుడు మాట్లాడింది కాసేపుకే మర్చిపోతారు, మళ్ళీ మాట మారుస్తారు. 2 నాలుకల పాములు, విషపాములు ఈ నా కొడుకులు పాస్టర్లు. సో ఇంకా ముందు ఉన్నది కౌంట్ వచ్చేది. సో ఈరోజుకి ఇంత చాలు. వీనికి ఈ వీడియో మన నత్తోనికి చేరేలా చేయండి. సో నత్తోడా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నీ ఎన్కౌంటర్ చేస్తున్నాను. మీరు ఎంత అజ్ఞానులు నా కొడుకులు అనేది మాకు తెలుసు. ఏమరా? అంతవరకు చూస్తూ ఉండు. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం.